शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నువ్వు అతి త్వరలోనే ఈ ప్రపంచానికి వస్తున్నావు. మనిద్దరం కలిసి చాలా జాలీగా ఆడుకుందాం. నేను, నువ్వు, ఏకని, నాన్న మనందరం కలిసి హాయిగా తిరగొచ్చు. బాగా ఆడుకుంటూ మనం సంతోషంగా ఉండొచ్చు. ఈ తలుపు బయట లాక్ చేసింది ఎవరు? డోర్ తెరవండి. ఎవరైనా ఉన్నారా? సుమేత్, మంచిదైంది తమ్ముడు, నువ్వు వచ్చేసావు. ఎప్పుడు పెళ్లి తేదీ ఫిక్స్ అయిందో తన షాపింగే ఇంకా పూర్తవలేదు. ఏంటి అత్తగారు మీరున్నారే? థ్యాంక్ యూ. కాబోయే అల్లుడు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాము. మీకు శర్వాణి కొనాలిగా. సరే, మనం రేపు బయలుదేరి మీకు నచ్చినట్టుగా బట్టలు కొందాం. సరే వదినా. సరే వదినా, నిన్న మనం షాపింగ్ చేశాం కదా, అది నేను సిద్ధుకి చూపించాలి. తన్ని లోపలికి తీసుకువెళ్ళనా? సరేనమ్మా, తీసుకుని వెళ్ళు. నువ్వే తీసుకువెళ్ళి చూపించు. ఇప్పుడే వచ్చేస్తాను అత్తయ్య. రండి. సాక్షి చాలా సంతోషంగా ఉంది. సిద్ధు లాంటి మంచి అల్లుడు దొరికాడు కదా, ఇంకేం కావాలి? అది నిజమే. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? కింద మీ అమ్మ చూస్తే తప్పుగా అనుకుంటుంది. తలుపు తెరు ముందు. అరే అరే, ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరిని వచ్చేస్తారేమో. ఎందుకు ఇంత మాట్లాడుతున్నావు? ఎన్ని రోజుల తర్వాత మనం కలుసుకున్నాము. లవ్ చేయడం వదిలేసి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. ఏం చేస్తున్నావు? ఎవరో చూస్తారేమో. ప్లీజ్ అర్థం చేసుకో. ఎవరో చూస్తారు.
ఏం చేస్తున్నావు నువ్వు? భయపడిపోయాను కదా కాసేపులో. భయపడి తీరాల్సిందే. కొద్ది రోజులుగా నేను నిన్ను చూస్తున్నాను. సాక్షితో నువ్వు ఎక్కువగానే టైం స్పెండ్ చేస్తున్నావు. ఓ జలసా? మరి నన్నేం చేయమంటావు? నాకు వేరే ఆప్షన్ లేదు కదా. తనే కదా నాకు కాబోయే భార్య. నువ్వు ఎటొచ్చి వచ్చావుగా, మరైతే ఎందుకు ఆలస్యం చేయాలి? మమ్మల్ని కూడా కాస్త సంతోషించొచ్చు కదా. అలాగా? ఏ కోడలా, టిఫిన్ తీసుకునిరా. వస్తున్నానత్తయ్య. ఎదిగోండి. అజిత్ లేసాడా? ఎక్కడత్తయ్య, రాత్రిపూట లేటుగానే వస్తున్నారు. పొద్దునేమో లేటుగా లేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడు చూసినా టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మా, కాస్త కుటుంబాన్ని కూడా చూసుకోమని చెప్పు. నిన్ను కూడా బయటికి తీసుకెళ్ళాలి. ఇలా ఉంటే ఎలాగా? అత్తయ్య, మీకు తెలుసు కదా, ఈయన చేసేది చూస్తుంటే ఆఫీస్ మొత్తం ఈయన నెత్తిన ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఏవైనా అంటే ఎప్పుడు నేనే తప్పు పడతాను అని అంటారు. అంచేత నేనేమీ మాట్లాడటం లేదు అత్తగారు. ఇలా ఉంటే ఎలాగమ్మా? నమస్కారం అత్తయ్య గారు. ఓ, చల్లగా ఉండు బాబు. కోడలా, టీ టిఫిన్ సిద్ధుకు కూడా తీసుకురామ్మా. సరే అత్తగారు. ఇంకా సిద్ధు, రాత్రి బాగా పడుకున్నావా? బాగా నిద్రపోయాను. అంటే కాస్త టైర్డ్గా ఉండేసరికి పడుకుని వెంటనే నిద్రపోయాను. రండి బ్రో. హాయ్ సిద్ధు. ఈరోజు నువ్వు చాలా షాపింగ్ చేయబోతున్నావని విన్నాను. ఇంకా నువ్వు సాక్షి. అవును, ఖచ్చితంగా. ఈ రోజు పెళ్లి షాపింగ్ మొత్తం ఖచ్చితంగా చేయాలి. దేవుణ్ణి వేడుకుంటున్నాను. తీసుకోండి. కోడలా, అజిత్ కూడా టిఫిన్ తీసుకునిరా. అలాగే అత్తయ్య. సారీ అండి, అది మీ ప్యాంటు కూడా పాడైంది. మీరు ఒక పని చేయండి, మీరు కావాలంటే వెళ్ళి చేంజ్ చేసుకోండి. రండి. ఓకే, నువ్వు వెళ్ళి చేంజ్ చేసుకునిరా. సరే. సరే. ఇది డ్రామానే కదా? నువ్వు కావాలని కదా ఇలా చేసావు? అవును, ఎందుకంటే నిన్ను హక్ చేసుకోవాలి అని అనిపించింది. కొన్ని సమయాల్లో చిన్న పిల్లలు నడుచుకుంటున్నావు. కాస్త కంట్రోల్ చేసుకో. అందరూ బయటే ఉన్నారు. వాళ్ళకి అనుమానం వస్తే? వాళ్ళందరూ ఉంటే నాకు నేను హక్ చేసుకోవాలని ఉంది, అంతే. బాగానే ఉంది. అదే చెప్తున్నాను, మనం ఇలాగే డెకరేషన్ చేయించుకోవాలి. సరే చేద్దాంలే. అబ్బా, అను 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 ఏం చేస్తుందో ఏంటో. ఆఫీస్ బ్యాగ్ కూడా ఇవ్వలేదు చూడు. ఉండనియా, నేను పిలుచుకుని నువ్వు ఉండు, వస్తాను. నేను వెళ్ళి చూస్తాను. ఉండు. హే సిద్ధు, నువ్విక్కడే ఫ్రెష్ అవుతున్నావా? నేను అను ఇక్కడే ఉందేమో అనుకున్నాను. అదేంటంటే అజిత్ అన్న, నా బాత్రూంలో పైప్ సరిలేదు. అందుకే వదిన మీ బాత్రూమ్ యూజ్ చేసుకోమని చెప్పింది. తను వెళ్ళిపోయింది, కిచెన్లో ఉన్నట్టుంది. అలాగా? సరే, నువ్వు మెల్లగా ఫ్రెష్ అయ్యిరా, కానీ త్వరగా వచ్చేయి. బతికిపోయా. వదినా, నువ్వు అన్నయ్య కలిసి నా పెళ్లిలో డాన్స్ చేయాలి. తప్పకుండా. కానీ దానికి మీ అన్నయ్య ఇంటికి కాస్త త్వరగా రావాలి కదా, అప్పుడే ఆయన ప్రాక్టీస్ చేసుకోగలరు. అరే, నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నేను ఒక్క నిమిషం. హలో. అను ఇచ్చుడు, నాకు కాస్త డబ్బులు కావాలి. కానీ ఇప్పుడే కదా పోయిన వారం 25,000 ఇచ్చాను. నువ్వు అసలు ఏం చేశావు? తన్ని మరదలు ఉంది కదా, నా దగ్గర డబ్బులు మొత్తం ఖర్చు పెడుతుంది, పూర్తిగా నాశనం చేస్తుంది. ప్రతి వారం నేను ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురాను సిద్ధు. నేను సంపాదించడం లేదు, అజితే చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ డబ్బులు అడిగితే 100 ప్రశ్నలు వేస్తాడు. ఎందుకు అడగాలి? తన పర్స్ నుంచి తీసే దొంగతనం చేయి.
ఏంటి ఏమంటున్నావు నువ్వు? మొగ్గు డబ్బులు తీసుకోవడానికి పెళ్ళానికి హక్కు ఉంది. నువ్వు దొంగతనం చేస్తే అది దొంగతనం అవ్వదు. అర్థమైందా? తీసుకో, తర్వాత ఏదో ఒకటి కారణం చెప్పుకుని తప్పించుకుంది కానీ. అది సరే, నేను చూస్తాను. ఏం మాట్లాడుకుంటున్నారు? అరే అదంతా ఏం లేదు, డాన్స్ కోసం సాంగ్ డిసైడ్ చేస్తున్నాం అంతే. అలాగా, నాకు చెప్పవా? అది అది మేమేం డిసైడ్ అయ్యామంటే కజరా రే తర తారే 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 నైనా. నైనా. ఎలా ఉంది? చాలా బాగుంది. అను, నేను రాత్రి ఇక్కడ డబ్బు పెట్టాను, కానీ ఇప్పుడు కనబడడం లేదు. అంటే మీరిప్పుడు ఏమంటున్నారు? ఇంట్లో ఉన్న మనుషులే నీ పర్స్ తీసి దొంగిలించారని అంటున్నారా? లేదు, నేను అలా అనడం లేదు. నేనే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాను. అదే నేను అంటున్నాను. మీరే మర్చిపోయి ఖర్చు పెట్టారేమో. అది నిజమే. పని తప్పితే మీకు అసలు ఏది గుర్తుండదు. అలాగే ఈ విషయం కూడా మర్చిపోయి ఉంటారు. నేను చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాను నిన్ను సంతోషపెట్టడం కోసం. నాకు తెలుసు, నువ్వు మాత్రమే నా కోసం ఈ పని చేయగలవు. అవునా? అంటే దీనికి బదులుగా నాకేమిస్తావు? అను, అను, అక్కడెవరున్నారు? ఎవరూ లేరే. అను, ఇక్కడెవరున్నారు? నువ్వు నవ్వుతూ మాట్లాడుతూ కనిపించావు. ఆ, నేను నాలోనే మాట్లాడుకుంటూ ఉన్నానంతే. ఏంటండి మీరు? మీకు ఆఫీస్కి టైం అయింది కదూ. మీకు నేను టిఫిన్ రెడీ చేస్తాను. అను, టిఫిన్ పెట్టు. ఇప్పుడు ప్లాన్ నెక్స్ట్ స్టెప్. I love you. Send. నీ పనికి మాలిన భర్త వెళ్ళిపోయాడా? ఆ రోజు కూడా నేను నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నేను ఈ రోజు కూడా వాణ్ణి చూశాను. నీ మొగుడు ఇంట్లో నుంచి వెళ్ళగానే నాకు మెసేజ్ చెయ్యి. మనిద్దరం కలిసి టైం స్పెండ్ చేద్దాం, ఎప్పటిలాగే. అను, అను, ఏమైందండి? ఇలా రా. ఏంటో చెప్పండి. ఏంటిది? ఏమండి,
నేను మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏంట్రా నీకు బుద్ధి లేదా? ఆ కోడల్ని అలా కొడుతున్నావేంటి? ఓడలా ఇది ఒక నీచమైన రాళ్ళని కొడుతున్నాను. ఇదిగో దీన్ని చూడు, దీన్ని చూడు, ఇది ఏం చేస్తుందో చూడు. ఏమండి, నేను మీకు అన్ని చెప్పేస్తాను. ఇప్పుడేం కారణం చెప్తావు? ఆ రోజు రాత్రి నేను చూసింది కరెక్టే. ఆ రోజు నువ్వెవరినో కలవడానికి వెళ్ళావు కదూ. నేను నిన్ను అడిగినప్పుడు మాట మార్చేశావు. నేను చెప్పేది కాస్త వినండి. నోరు మొయ్. నువ్వు నేను చెప్పేది విను. నీలాంటి దానికి ఈ ఇంట్లో స్థానం లేదు. వెళ్ళిపో, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉండకూడదు. రాజీ, బయటికి వెళ్ళు. ఒరే యాపరా, తనేం చెప్తుందో కాస్త విను. అమ్మా, విషయం ఏదైనా గాని నేను దీంతో ఉండలేను. దీంతో సంతోషంగా ఉండలేను. ఇది సంతోషంగా ఉండాలనుకుంటోంది కదా, అక్కడికి వెళ్ళి ఉంటుందిలే. కానీ నన్ను ప్రశాంతంగా ఉండనిస్తే చాలు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చెప్తానికి కాస్త అవకాశం ఇవ్వండి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. దయచేసి నన్ను వెళ్ళు. చెప్పనివ్వండి. అరే, నువ్వు చేసింది ఏది బాలేదు సిద్ధు. నా దగ్గరే డబుల్ గేమ్ ఆడతావు కదా, కానీ ఎందుకు? అయ్యో, ఇంత కోపమా? బయటికి నెట్టేసిన ఆడదానికి ఇంత కోపం ఉండకూడదు అసలు. నువ్వు నిజంగా గొప్పవాడివి. నన్ను ఇంటి నుండి తరిమేసి నువ్వు అక్కడ హాయిగా ఉంటున్నావా? నువ్వలా ఉండటానికి వీల్లేదు. ఏ నోర్మయ్, నన్ను బెదిరిస్తున్నావు నువ్వు? ఇంకా విను, ఈ ఇంటిని మోసం చేసింది నువ్వు. మోసగత్తివి నువ్వే. నీలాంటి మోసం చేసేదాన్ని మోసం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఏమిస్తే అది తిరిగి వస్తుంది. వినుంటావు కదా. ఇలా అంతా నన్ను చేయటం వల్ల నీకేం దొరుకుతుంది? డబ్బు, ప్రాపర్టీ, నీకేం దొరుకుతుంది? నాకేం అక్కర్లేదు. డబ్బులు అక్కర్లా, ప్రాపర్టీ అక్కర్లా. ఇదంతా నా కోసమే నేను చేసుకుంటున్నాను. నువ్వు చెప్పేదానికి అర్థమేమిటి? సరే వదిలే. నీలాంటి బుద్ధి లేని వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేరు. నెక్స్ట్ టైం ఎప్పుడు నేను ఉన్న చోటుకు వచ్చేదేంటి? నువ్వు మోసం చేసావని మీ ఆయన నేను బొక్కలతో అనుకున్నాడు. నా మాట విని వదిలేశాడు. నీకు అర్థమైంది అనుకుంటా. సరే ఉంటా. హలో సిద్ధు, సిద్ధు. నా డార్లింగ్, నీ మీదున్న ప్రేమ వల్ల నేను అన్నిటినీ వదులుకుంటున్నాను. నాతో ఉన్న ప్రతి రిలేషన్షిప్ని వదులుకుంటున్నాను. ఓహ్, నేను కవి అయిపోతాననుకుంటా. మీ అన్నకి టీ ఇచ్చావా? ఇప్పుడే తన రూమ్ లో పెట్టి వచ్చాను. కూర్చో. నేను నమ్మలేకపోతున్నాను. అది వదిన ఇలాంటి పని చేసిందంటే. జరిగింది ఎలా లేదని చెప్పగలం. జరగాలనున్నది జరిగిపోయింది. సరే ఇటు చూడు, నేను కాస్త బయటికి వెళ్తున్నాను. చిన్న పనుంది. సాయంకాలం పెళ్లికి షాపింగ్ చేయడానికి వెళ్తాం. ఓకే? ఒక్క నిమిషం. ఇది ఎవరు? అది ఈ ఫోటో మీ వాలెట్లో ఏంటి? తిను నా వదిన. వదిన ఇప్పుడు ఎక్కడున్నారు? సంవత్సరం ముందే తను చనిపోయింది. ఏమైంది? మా అన్న చాలా దుర్మార్గుడు. అతను మా వదిన ప్రెగ్నెంట్గా ఉండింది. మా అన్న సరిగ్గా చూసుకోపోవడం వల్ల తను ప్రాణాలు వదిలేసింది. మా అన్న రూమ్లో గ్యాస్ ఆన్ చేసి వదిలేశాడు. అంతా అయిపోయింది.
ఐఎమ్ సో సారీ. అయ్యో నువ్వెందుకని ఫీల్ అవుతున్నావు? మా అన్నయ్య దీనికోసం ఫీల్ అయి ఉండాలి. నిజం చెప్తున్నా, పోలీసులు వాడిని పట్టుకెళ్లారు కదా. నేను ఒక్క విషయాన్ని ప్రేయర్ చేసుకున్నాను. మా వదిన ఎలా చిత్రవద పడి చనిపోయిందో దానికంటే ఎక్కువ చిత్రవద ఆడ అనిపించాలని. అంతే. పాత విషయాలంతా గుర్తు చేస్తావు. సరే, నేను లాల్ చౌక్ వెళ్తున్నా, కాస్త పనుంది నాకు. ఓకే, సాయంకాలం షాపింగ్ వెళ్దాం. బాయ్. బాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను చూడాలనిపించింది, అందుకే వెంటనే వచ్చేసాను. నేను నిన్ను బాగా ఇష్టపడ్డాను. నేను నా ఇంటికి తీసుకోదాం అనుకున్నాను, కానీ నువ్వు నాకు వ్యతిరేకంగా నువ్వు అన్నీ చేశావు. అదేంటంటే నా లైఫ్లో ఒక చిన్న ప్రాబ్లం. ఒక్కదాంతోనే ఉన్నానంటే నాకు బోర్ కొడుతుంది. ఎప్పుడైతే నాకు బోర్ కొడుతుందో వాళ్ళు నా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుండను, వాడుకున్నాక పారేస్తాను. నీ విషయంలో కూడా నేను అదే చేశాను. సరే, నువ్వే నాకు చెప్పు, నా లైఫ్లో కొత్త విషయం వస్తుందంటే అందులో ఎంజాయ్ చేస్తాను నేను. నువ్వెందుకు నాతో పాటు ఉండాలి? అందుకే నేను ఇప్పుడు నా లైఫ్లో తీసి పాడేశాను. నేను ఊరికే వదలను, అందరికీ చెప్పేస్తాను నువ్వు అసలు ఎవరివని. సిద్ధు, సిద్ధు, తలుపు తీ. తలుపు ఎందుకు మూసావు? సిద్ధు, సిద్ధు, తలుపు తీ. సిద్ధు, అసలు ఈ పొగ ఏంటి? సిద్ధు, తలుపు తీ. నువ్వు చూడు, చాలా బాగుంది. అతిథులందరికీ గిఫ్ట్లన్నీ ప్యాక్ చేసి పెట్టాను. నాన్నా, అంతా మర్చిపో. ఇది చెల్లెలు పెళ్లి కదా, సంతోషంగా ఉండు. సరే, నాకు అతిథుల లిస్ట్ ఇవ్వండి. ఎవరైనా మిస్ అయ్యారేమో చెక్ చేస్తాను. పోలీస్? అను కపూర్ ఇక్కడే ఉంటున్నారా? అవును సార్, తను నా భార్య. చెప్పండి సార్, ఏమైంది? తన బాడీ లాల్ చౌక్లో ఉన్న ఒక ఇంట్లో దొరికింది. అక్కడున్న వాళ్ళు మాకు ఫోన్ చేశారు. ఏం జరిగింది? అది విచారించడానికే వచ్చాం. తనకి హార్ట్ అటాక్ వచ్చినట్టుగా మేము అనుమానిస్తాం.
శరీరంలో ఎటువంటి గాయం కానీ దెబ్బలు తగిలినట్టు కానీ కనబడలేదు. తన బాడీని పోస్ట్ మార్టం పంపించాం. రిపోర్ట్ రాగానే మీకు తెలియజేస్తాం. మీ వైఫ్ చనిపోయారు, అది కూడా మీకు తెలీదా? అసలు ఏమైంది? సార్, నేను 2 రోజుల క్రితమే తన ఇంట్లో నుంచి పంపించేశాను. ఇంట్లో నుంచి పంపించారా? ఎందుకో తెలుసుకోవచ్చా? సార్, అది తన ప్రవర్తన బాగోలేదు. అంతేకాకుండా తన ఫోన్లో నేను కొన్ని మెసేజ్లు చూశాను. తనని ఇంకొకరితో ఉండడం చూశాను సార్. సార్, ఒకవేళ వదిన ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే తను చాలా బాధపడి ఉంటుంది. అందువల్ల తనకు అటాక్ వచ్చి ఉండొచ్చు. సార్, అజిత్ తన ఇంటి నుంచి తరిమేసిన తర్వాత మేమెవరూ అసలు తనతో మాట్లాడలేదు. సో ఈ 2 రోజుల్లో ఏం జరుగుంటుంది ఎవరికి ఎలా తెలుస్తుంది సార్? సరే, ప్రస్తుతానికి మేము వెళ్తున్నాం. రిపోర్ట్ రాగానే మళ్ళీ మిమ్మల్ని విచారిస్తాం. కంట్రోల్ చేసుకో అజిత్. ఏమండి, నేను నీకు అన్ని చెప్పేస్తాను. ఇప్పుడేం కారణం చెప్తావు నువ్వు? ఆ రోజు రాత్రి కూడా ఎవరినో కలవడానికి వెళ్ళావు కదా? ఏమండి, నేను చెప్పేది మీరు కాస్త. నోరుమై. తన బాడీ లాల్ చౌక్ లో ఉన్న ఒక ఇంట్లో దొరికింది. సరే, నేను లాల్ చౌక్ వెళ్తున్నాను, కాస్త పని ఉంది. ఓకే. సిద్ధు, సిద్ధు, నీ బట్టలు ఉతకడానికి తీసుకువెళ్తున్నాను. ఓకే, తీసుకెళ్ళు. నైట్రోజన్ గ్యాస్ సిలిండర్. కానీ సిద్ధు దేనికోసం దీన్ని కొన్నాడు? హలో, S3 కంపెనీ? యాక్చువల్లీ మీ ఎంప్లాయీస్ సిద్ధు అడ్రస్ కావాలి నాకు. కాదు, అదేంటంటే అతని ఐడి కార్డ్ నాకు రోడ్డు పైన దొరికింది. మీరు ఆయన అడ్రస్ ఇచ్చారంటే ఆయన ఐడి కార్డ్ని కొరియర్ చేస్తాను. ఇంకా ఆయన నెంబర్ కూడా నాకు ఇవ్వండి, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈ అడ్రస్ ఇచ్చారు, కానీ తాళం వేసుందే. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఒక్క నిమిషం. అది ఈ లేడీ ఇక్కడే ఉండేవారా? అవును, ఈవిడ పేరు లక్ష్మి. లక్ష్మి. మరి మీరు? నేను ఈవిడ పక్కిల్లే. పాపం, దీనికి జరిగింది పెద్ద అన్యాయం.
ఏమైంది? 8 నెలలు ప్రెగ్నెన్సీతో సడన్ గా ఇంట్లో చనిపోయి కనపడింది. ఎవరికీ ఏమీ తెలీదు అసలు తనకేమైందని. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు ఈయన భర్తే చంపాడని. లేకపోతే భార్య చనిపోయిన 1 వారంలోనే వేరే అమ్మాయిని తీసుకొస్తారా ఏంటి? ఆ, ఒక నిమిషం. ఈయన ఇక్కడే ఉండేవారా? వీడే తన భర్త. ఏంటి, ఈ లేడీ కూడా ఇక్కడికి వచ్చేవారా? వాడి భార్య చనిపోయిన తర్వాత ఈ అమ్మాయే ఎప్పుడూ వచ్చేది. అందుకే చెప్తున్నాను, భర్తే తినని చంపుండాలని. కానీ ఎలాంటి ఆధారం లేకుండా మనం మాత్రం ఏం చేయగలం? పోలీస్ అన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే తనకి హార్ట్ అటాక్ వచ్చిందని. పాపం బానే ఉండేది. 8 మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా తనకి. నాకెందుకో ఇందులో కుట్రుంది అనిపిస్తుంది. సరే నేను వెళ్ళొస్తాను, నాకు పనుంది. నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ బిల్లు. సిద్ధు, నీ బట్టలు ఉతకడానికి తీసుకువెళ్తున్నాను. ఓకే, తీసుకెళ్ళు. మమ్మీ, అన్నయ్య. అరే, ఇంట్లో ఎవరు లేరేంటి? మమ్మీ, అరే, ఇక్కడ కూడా ఎవరు లేరు. ఇదంతా మూసింది ఎవరు? నేనే. నువ్వా? నువ్వు ఎప్పుడొచ్చావు? నాకు తెలియలేదు. ఇంట్లో ఎవరు లేరనుకున్నాను. నిజమే, ఎవరూ లేరు, మన ఇద్దరం మాత్రం. ఒక పని మీద అందరినీ బయటికి పంపించేశా. ఎందుకు? నేనైతే కాస్త మాట్లాడాలి. విషయం ఏంటి? నువ్వు నా ఇంటికి వెళ్ళావు కదా? లేదు, అంటే ఐ మీన్ నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి నా ఇంటి అడ్రస్ అడిగిందంట. అది నువ్వే అయింటావని నాకు ఒక డౌట్ వచ్చింది. అరే, నువ్వు వెళ్తే అది మంచి విషయమే. నువ్వెందుకలా భయపడుతున్నావు? మనకు పెళ్ళి అయిపోతుంది. పెళ్లికి ముందు నా గురించి విచారించడం మంచి విషయమే కదా. ఇందులో ఉంది. సరే, నీకోసం నీకు తీసుకొచ్చాను. ఏంటి? నీకోసం. ఏంటిది? మన పెళ్లి దగ్గర పడింది కదా, నువ్వు తయారవడానికి పార్లర్కి వెళ్ళాలి. వెళ్తావు కదా, పెళ్లి రోజు నువ్వు అందంగా ఉండాలి కదా. అందుకే నీ పని చాలా ఈజీగా చేస్తా. ఇది చూడు, ఇది వేసుకుంటే మొహంలో ఫీలింగ్స్ వస్తాయంట. ఆ ఫీలింగ్స్ వల్ల మొహం అలా ప్రకాశంగా ఉంటుందంట. గ్లో. ఎంత ఈజీ చూడు, నువ్వు పెద్దగా ఏం చేయక్కర్లేదు. దీని వాసన అలా ముక్కుతో పీల్చాలంతే. నాకు ఇదంతా చేయడం ఇష్టం లేదు. ప్లీజ్, నేను వెళ్ళాలి. అదిలా నేను ఊరికి వదిలేస్తాను? పిచ్చోళ్ళలా కనపడుతున్నానా? పిచ్చోడు అనుకున్నావేంటి నువ్వు? నువ్వు ఒక పిచ్చాడివే. ఇలా హత్యలు చేసి తిరుగుతున్నా. నేను పిచ్చోడిని కాదు, నేను కాస్త వింతగా నడుచుకుంటాను అంతే. లైఫ్లో త్వరగా బోర్ కొట్టేస్తుంది నాకు. ఏం చేయమంటావు? ఇది నా తప్పు కాదు కదా, అందువల్ల వాళ్ళని చంపేశాను. సరే, నువ్వే చెప్పు. అందరికీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు ఉంది కదా, అంతే. బతకడానికి హక్కు ఉంది, కానీ చెప్పడానికి కాదు. నాకు అంతా తెలిసిపోయింది.
ఆ లేడీ నీకు భార్య, నువ్వే తన్ని చంపేశా. ఇంకా మా వదిన్ని కూడా నువ్వే చంపేశావు. నేనంతా చెప్పేస్తాను, మా అన్నయ్యకి నేనంతా చెప్పేస్తాను. మేము నిన్ను పోలీసులకి అప్పచెప్తాం. అందరికీ ఎలా చెప్తావు నువ్వు? ఇక్కడి నుంచి నువ్వు ముందు బయటికి వెళ్తే కదా. ఆ? నువ్వు ఏం చేస్తున్నావు? ఇదేంటో తెలుసా నీకు? నైట్రోజన్ గ్యాస్. ఇది మనిషి ఒంట్లోకి వెళ్ళిందంటే అంతా అయిపోయింది. ఇంకా ఇందులో మంచి విషయం ఏంటి తెలుసా? ఎవరికి నా మీద అనుమానం రాదు. నీకంటే ముందు ఇద్దరిని అలాగే చంపాను. ఈరోజు నువ్వు తలపతి అలా అన్నయ్య, త్వరగా రండి. పోలీసులు త్వరగా తీసుకురండి. సాక్షి, సాక్షి, సాక్షి అరెస్ట్ చేయండి. సాక్షి, సాక్షి సాక్షి సాక్షి, సాక్షి, ఏమైందమ్మా? బయటికి వెళ్దాం పద. రండి. ఒరే వెధవా! అమ్మా, అమ్మా, సాక్షి, అన్నయ్య అంతా వేడి చేశాడు. నేను లక్ష్మి 8 నెలల ప్రెగ్నెన్సీతో హఠాత్తుగా ఇంట్లో చనిపోయి కనపడింది. ఇతను ఇక్కడే ఉండేవాడా? వీడే తన భర్త. ఇంకా ఈ లేడీ కూడా ఇక్కడికి వచ్చేవారా? వాడి భార్య చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఇంకా వదినకి కూడా తినతే అఫైర్ ఉంది. వదినని చెప్పింది కూడా వీడే.